హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఆఫ్టర్ మెనీ డేస్ చాలా గ్యాప్ వచ్చింది అనమాట, కొంచెం బిజీ ఉండే మనం. సో వై నాట్, ఈరోజు రాజాసాబ్ ట్రైలర్ వచ్చింది. సో పర్ఫెక్ట్ కంబ్యాక్ డే అనమాట. సో యాజ్ యూజువల్ మన దోస్తులు జాయిన్ అయిపోయారు. రాజాసాబ్ చూసారా మీ అందరు ట్రైలర్? చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ లోపు మనం స్టార్ట్ చేసేద్దాం. మామ, ఎలా అనిపించింది రాజాసాబ్? నిఖిల్, నీకు ట్రైలర్ ఎట్లా అనిపించింది రా? ట్రైలర్ బాగుంది. యాక్చువల్లీ ఫస్ట్ ట్రైలర్ కంటే దిస్ వాజ్ వెరీ 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 మచ్ బెటర్. విఎఫ్ఎక్స్ కానీ, యాక్చువల్లీ విఎఫ్ఎక్స్ స్పెషల్ మెన్షన్ టు విఎఫ్ఎక్స్. చాలా అసలు మామూలుగా మన మన సౌత్ సైడ్ హారర్ మూవీస్ లో సో ఏదో సమ్ 2D విఎఫ్ఎక్స్ లాగా కాకుండా దే లుక్ వెరీ వెరీ గుడ్. మ్మ్. ఎవ్రీ ఆ రాక్షసుడు కానీ, ఆ శాండ్ యానిమేషన్స్ కానీ ఎక్కడైనా చూస్తే ఇట్ లుక్స్ లైక్ బిగ్ మూవీ అసలు. మన సైడ్ విఎఫ్ఎక్స్ లాగా వి కాంట్ ఎక్స్పెక్ట్. ఐ థింక్ విఎఫ్ఎక్స్ విల్ సేవ్ ద మూవీ బడ్జెట్ అని. బాగా యూటిలైజ్ అదే, చేసారు అంటావు విఎఫ్ఎక్స్ మీద? ఐ థింక్ దే ఫైనల్లీ అండర్స్టూడ్ విఎఫ్ఎక్స్ ఇన్ హారర్ మూవీ అదంతా క్రియేట్ చేయడం హౌ మచ్ ఎసెన్షియల్ అని. సో ఐ థింక్ చాలా టైం స్పెండ్ చేసి ఐ థింక్ దే గాట్ వెరీ గుడ్ విఎఫ్ఎక్స్. అంటే 3 ఇయర్స్ అయిందిగా, మరి అంత మ్మ్. మాత్రం చూపించడానికి ఉండాలి కదా. ఏ ఈసారి విఎఫ్ఎక్స్ అటు ఇటు అయిపోయినా గానీ ఇంకా మిగతా వాడు ఏంటి, ప్రభాస్ అసలు ఎట్లా ఉన్నా ఏమున్నా లుక్స్ అన్ని పట్టించుకోకుండా విఎఫ్ఎక్స్ ని దొబ్బేవాళ్ళు. బట్ అవి అవి కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి అవి నోటీస్ చేయకోకుండా ఇంకా ప్రభాస్ దీంట్లోకి వెళ్ళిపోతున్నారు. స్టైలింగ్ యాక్చువల్లీ చాలా బాగుంది ఎగ్జాక్ట్లీ. చెప్పాలంటే. బీజిఎం వాస్ ఆల్సో వెరీ నైస్. ఎక్కువగా ఊరికే కామెడీ డైలాగులు కూడా ఎక్కువ రివీల్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ. వంశీ, నీకు ఎట్లా అనిపించింది రా? అదే అంటే ఈ ట్రైలర్ వన్ రిలీజ్ అయినప్పుడైతే కొంచెం డిసప్పాయింటెడ్. వాళ్ళు చెప్పే బడ్జెట్ కి వాళ్ళు చూపించిన విజువల్ గానీ కొంచెం చాలా డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఇప్పుడు ట్రైలర్ 2 కి ఇదే జస్టిఫై చేశారు. అంటే వాళ్ళు బయటికి చెప్తున్న బడ్జెట్ కి వాళ్ళు తీసిన దానికి వాళ్ళు చూపించిన గ్రాండియర్ గానీ విఎఫ్ఎక్స్ గానీ మ్యూజిక్ అన్ని బాగున్నాయి. మెయిన్ ఏంటంటే కామెడీ మొత్తం సినిమాలోనే దాచినట్టున్నారు. ఇంకా ముందే చెప్పేస్తారు ఈ థియేటర్ ఫన్ పోవద్దు అనేసి. మేబీ కొంచెం ఇంకా కామిక్ టైమింగ్ లో ఇవన్నీ సినిమా ఎక్స్పీరియన్స్ కోసమే దాచారు. అండ్ సినిమా ఏంటంటే హారర్ ఫ్యాంటసీ అంటే ఒక గోస్ట్ అది ఉందని చెప్పారు కానీ ఇట్స్ నాట్ లైక్ స్పైన్ చిల్లింగ్ ఇలా ఒకేసారి దెయ్యం ఏంటి ఫ్లాష్ ఎగ్జాక్ట్లీ. అవ్వడం అలాంటి మూమెంట్స్ మీద వెళ్ళాల వాళ్ళు. ఒక హారర్ ఫ్యాంటసీ ఆ వరల్డ్ లోకి తీసుకెళ్లారు. కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్ లోకి. బాగుంది, ట్రైలర్ బాగుంది. నాకైతే ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా ఎందుకో కొంచెం కొత్తగా వెరైటీగా ట్రై చేస్తారు అనిపించింది. నేనైతే ఏం డిసప్పాయింట్ కాలేదు, ఏదో బాగానే ఉంది అనిపించింది. ఈ రోజు చూసినాకైతే క్రేజీ క్రేజీ చేసి మంచిగా కొత్త కొత్త, లైక్ అవుట్ ఆఫ్ బాక్స్ ట్రై చేస్తుంది ప్రభాస్ కూడా మంచిగా. మ్యూజిక్ కూడా మస్తు ఉండే. అండ్ అండ్ అది కూడా హారర్, కంప్లీట్ హారర్ ఇట్లా కాదు, సంథింగ్ లైక్ ట్రాన్స్ అంటున్నాడు, హాల్యూజినేషన్ అంటున్నాడు. సో సంథింగ్ కొద్దిగా సైన్స్ మిక్స్ ఇట్లా కైండ్ ఆఫ్ అనిపించింది అంటే నాకైతే. డిసప్పాయింట్ అంటే వాళ్ళు చెప్పిన ఫిగర్ కి ఇంత ఖర్చు పెట్టామన్న దానికి ఫస్ట్ ట్రైలర్ లో వాళ్ళు చూపించిన విఎఫ్ఎక్స్ కి అస్సలు లైక్ యా యా. మ్యాచ్ అవ్వలే. బట్ ఆ ఫీడ్బ్యాక్ అంతా ఎగ్జాక్ట్. పాజిటివ్ గా తీసుకున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు చాలా చాలా బాగుంది విఎఫ్ఎక్స్ కానీ మేకింగ్ కానీ గ్రాండియర్ అంతా చాలా బాగా చూపించారు. స్టోరీ కూడా ఫుల్ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు అందరూ ఇలాంటి స్టోరీస్ కే మనం మనం కూడా యాజ్ ఆడియన్స్ అదే కదా కోరుకుంటుంది. ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ డిఫరెంట్ గా ఉండాలి, స్టోరీస్ అన్నా కానీ దే ఎక్స్పీరియన్స్ షుడ్ ఇవ్వాలి. పుట్ దే షుడ్ పుట్ 100%. అంటే ఊరికే విఎఫ్ఎక్స్ అని వాళ్ళు ఏదో ఇమాజిన్ చేసుకొని విఎఫ్ఎక్స్ ఏదో ఏదోలాగా అయిపోతుంది. వాడు ఇమాజిన్ చేసుకున్న స్టోరీ కన్వే చేయలేకపోతారు. అంతే. యాక్చువల్లీ లైక్ విఎఫ్ఎక్స్ మీద ఫోకస్ బాగుంటే వీ కెన్ ఫోకస్ ఆన్ స్టోరీ. అంటే వాళ్ళు చెప్పేది నమ్మడం కానీ ఇట్ విల్ బి మోర్ కొంచెం బిలీవబుల్. కళ్ళకి స్టోరీలో చూసేది ఎక్కువ. ఓకే, ఆ, ఇట్లుంటది అవుతుంది అదే. అన్నట్టు, కొంచెం ఐస్ కి డైజెస్టబుల్ ఉంటే దెన్ మిగతా ఆస్పెక్ట్స్ అన్ని చూస్తాం. ఇవన్నీ కొన్ని పక్కన కళ్ళకి పెడితే డైజెస్ట్ అవ్వవు కొన్ని సినిమాలు.
అది వాడు ఇంత ఇంత పెట్టిన విఎఫ్ఎక్స్ కంటే అది నమ్మబుద్ధి కూడా కాదు. ఏం లే, వాళ్ళు చెప్పే బడ్జెట్ మనకు స్క్రీన్ మీద కనపడితే జస్టిఫైడ్ Yeah. ఎగ్జాక్ట్లీ, అంటే స్టోరీ. ఎక్కువ హైప్ ఇట్లా క్రియేట్ చేద్దాం అన్నట్టు వెళ్తలేరు ప్రమోషన్స్ కూడా. లైక్ హాలీవుడ్ అన్ని హైప్ మూవీనే. ప్రమోషన్స్ కూడా ఓన్లీ మారుతూ వెళ్తున్నాడు. ప్రభాస్ ఏది అటెండ్ అవ్వట్లేదు. మొన్న ఒక్కటే అటెండ్ అయ్యిండు ప్రీ రిలీజ్ ఈవెంట్. హైప్ ఇచ్చే మూవీ కాదు ఇది యాక్చువల్. కొంచెం అంత హైప్ పెట్టుకుని వెళ్ళినా డిసప్పాయింట్ అవుతారనేమో అరే సటిల్ గా ఎవ్రీవన్, అదే తీసుకెళ్తున్నారు. మేబీ అది కూడా ఒక ఆస్పెక్ట్ అవ్వచ్చు. ఈ మధ్య సినిమాలన్నీ అంతే అవుతున్నాయి కదా, కాదే, ఏమేమో ఉమ్, అనుకుంటున్నారు. అక్కడ పోయి ఎవ్రీవన్ నార్మల్ నోస్. సినిమా అదే. ఎట్లుంటుందో అట్లే ఉంటది. కానీ ఉమ్, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి. ఒక సినిమా నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారా నువ్వు? 3 hours నీకు బోర్ కొట్టకుండా టైం పాస్ అయిపోతే బా అయిపోయింది, ఇట్స్ గుడ్ మూవీ. బాహు అట్లా లేదు ఇప్పుడు బాహుబలి జనాలు. బాహుబలి 1 కి మనకి ఇక్కడ బ్యాడ్ టాక్ వచ్చింది. ఇంకా జనాలు ఏ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ తో సినిమాకి వెళ్తున్నారో అర్థం చేసుకో. ఇంకా అది కాదు, ఏ- మెయిన్ గా సినిమా మూవీ ఎప్పుడు వస్తుందో తెలుసు. ఆ టైంలో అందరు చూస్తారు ఖచ్చితంగా. అంతే, ర్యాండమ్ డేట్ లో యా, రావట్లేదు. సంక్రాంతి మూవీస్ యా, సో దే విలో డోంట్ నీడ్ మచ్. ప్రభాస్ గారు గెట్స్ అ హ్యూజ్ హిట్. ద ఎస్. ద సపరేట్ లైక్ డిఫరెంట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరీ ట్రై చేస్తున్నాడు. ఇట్ షుడ్ బి అ హిట్. యా. యా, ఇది హిట్ డెఫినెట్లీ. అయితేనే తర్వాత ఇట్లాంటివి వస్తాయి. పెద్ద హీరోలు కూడా దే లుక్ టు డూ ఎగ్జాక్ట్లీ. డిఫరెంట్ ఫిలిమ్స్, లేదంటే మళ్ళీ రొటీన్ సినిమాలు అయిపోతాయి. ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఎల్స్ విల్ మేక్ దిస్. ఇంక ఈ సినిమా ఇంత బడ్జెట్ పెట్టి స్టోరీ ఎవరు తీయరు. నాట్ ద ఈ సేమ్ సినిమా థింగ్ రా, ఈ బట్ సినిమా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ రిజల్ట్ మీద అంటున్నా. ఉంటదిరా. ఈ అదే అదే, సినిమా ఎగ్జాక్ట్లీ. రిజల్ట్ మీద అంటే ఉంటది. ఇప్పుడు ట్రై అందుకే చేయడానికి కూడా హీఈస్ ద రైట్ పర్సన్. అంటే ఈ బాహుబలికే పాన్ ఇండియా అయిపోయాడు. మన వేరే హీరోస్ ఇప్పుడు అయ్యారు. లైక్ ఆర్ఆర్ఆర్ తో ఆర్ఆర్ఆర్ దేవరాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఆర్ఆర్ఆర్ తో వీళ్ళందరూ ఇప్పుడు అయ్యారు పాన్ ఇండియా. మన మహేష్ బాబు నెక్స్ట్ సినిమాతో అట్లా. అల్లు అర్జున్ అల్లు అర్జున్ పుష్ప. మ్యాన్, పుష్ప. అదే అల్లు అర్జున్ పుష్ప. వీళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ ఆడియన్స్ గ్రాప్ చేసి దాని తర్వాత వాళ్ళ కోర్ లైక్ వాళ్ళ పాత సినిమాలు ఎలా ఉండవు, కామిక్ టైమింగ్లు కానీ అవన్నీ వస్తాయి స్టోరీలు, ఎంటర్టైన్మెంట్ స్టోరీలు. కానీ ప్రభాస్ కి ఇది కరెక్ట్ టైం, ఎందుకంటే వాడు చేయాల్సిన చేసాడు. యా, ఆల్మోస్ట్ 6 movies అనుకుంటా కదా పాన్ ఇండియా. యా. సో యా, హ్యాస్ టు డూ. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. యా. సందీప్ రెడ్డి వంగ మ్యాన్, వెయిటింగ్ ఫర్ స్పిరిట్. జాన్ ఫస్ట్ లుక్ అంటున్నారు, మరి అది ఎంతవరకు నిజమో చూడాలి. ప్రభాస్ ప్రభాస్ అడిగినప్పుడు కూడా అన్నాడు కదా కలిసి డైరెక్టర్. ఇట్ విల్ జస్ట్ బి ఎ న్యూ పిక్చర్ అంతే. దానికోసం సంథింగ్, ఇఫ్ దే రిలీజ్ అ వీడియో ఆర్ సంథింగ్ అట్లా అయితే బాగుంటుంది. బట్ అంతేలే, మొన్నే నువ్వు స్టార్ట్ అయింది. ఎగ్జైట్మెంట్ ని చంపే సందీప్ రెడ్డి ప్లీజ్. సందీప్ రెడ్డి వాంగ ఒక్క ఫోటో రిలీజ్ చేయకుండా, ఒక విజువల్ రిలీజ్ చేయకుండానే ఆడియోతోనే వండర్స్ క్రియేట్ చేశాడు. అదేలే. ఈజ్ అనదర్ లీగ్ అంతే. ఓకే, సో ఫైనలీ ప్రభాస్ నీకు నచ్చిన ఫేవరెట్ మూవీ అని చెప్పరా నిఖిల్? చక్రం, చక్రియా, చక్రం. చక్రం బ్యూటిఫుల్ మూవీ మ్యాన్, దట్ థింగ్. బెస్ట్. వంశీ నీ? నాకు రెండు ఉన్నాయి. ఒకటి వర్షం, రెండు మిర్చి. నాకైతే మిర్చి చక్రం అండ్ సెకండ్. డార్లింగ్ మ్యాన్, డార్లింగ్ చాలా మాడుతున్నా. ప్రభాస్ మిర్చి డ్రెస్సింగ్ స్టైల్ అంటే సెకండ్. భలే ఉంటది. ఓకే, సో ఓకే. అందరం ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఎస్, సో వీడియో ఎస్. చూసిన ఈ వాళ్ళందరూ సినిమానే కాదు, సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. అన్ని మూవీస్. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. అందరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కేస్తే మనం అట్లా వెళ్ళిపోతాం ఛానల్లో. సో అందరూ చెప్పండి అమ్మా, సబ్స్క్రైబ్ చేయండి అని. ఎస్, ఎస్. సబ్స్క్రైబ్ చేయండి. మోర్ దెన్ 100 షేర్ కావాలి. ఓకే, లైక్ బటన్ నొక్కేసేయండి. అండ్ ప్రభాస్ మూవీస్ లో మీది ఏ ఫేవరెట్ మూవీ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. చలో, లెట్ us meet in the next video. Until then, bye bye. బాయ్ బాయ్. చిన్న ఛానల్ గైస్, ప్లీజ్ సపోర్ట్. మోర్ దెన్ 100, 1000. చలో, బాయ్ బాయ్.